ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేడిగడ్డకు పీకినికి పోయినావా, అక్కడ తూకమట్ట ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్పై కేసీఆర్ వ్యాఖ్యలు. కేసీఆర్ కాక స్టార్ట్ చేసిండు. ఈ పీకెనాకి పోయినావు, మేడిగడ్డకి ఎందుకు పీకేదందుకు పోయినావు అని అడుగుతాడు. అక్కడ ఏమైనా తూకమట్ట ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. సీఎం రేవంత్పై కేసీఆర్ వ్యాఖ్యలు. 250 పిల్లర్లలో 2-3 కుంగినాయి అంతే. మమ్మల్ని బదనాం చేస్తారా? మిమ్మల్ని బతకనీయం, వెంటబడతాం, వేటాడుతాం. అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం, మీ బండారం బయట పెడతాం. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రెనమ్మి దున్నపోతుని తెచ్చుకున్నారు. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటా కొప్పుకున్నామని వెల్లడి. కేసీఆర్ సభ పెట్టిండు అక్కడ. ఆ సభలో ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలు ఇవి. రేవంత్ రెడ్డి మీద ఏమన్నాడంటే పీకేదందుకు పోయినావా అని. వాస్తవాన్ని చెప్పాలంటే ప్రజలందరినీ కూడా అంటున్నాం, కేసీఆర్ సంగతి పక్క పెడదాం ఒక్క సెకండ్. ఎందుకు పోయినట్టు? కాళేశ్వరంకు ఇంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని గంత టైం వేస్ట్ చేసి అసలు సమయం ఉన్నదా? 5 సంవత్సరాలు నిద్రాహారాలు మాని పనిచేస్తే కూడా ఇగో ఈ కేసీఆర్ ఈయన ముఖం చూడాలి. ఈయన అవినీతిని బయట పెట్టాలంటే 5 సంవత్సరాలు నిద్రాహారాలు మాని పనిచేస్తే కూడా ఈయన అవినీతిని బయట పెట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్కు. అటువంటిది మరి ఆయన అడిగిండి ఏం పీకేందుకు పోయినామని అడిగారు. నిజంగానే ఏం పీకేదందుకు పోయారు? మరి ఏం పీకేదందుకు పోయారు? 2 పిల్లర్లు కూలినాయి. పిల్లర్ల గురించి ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈయనకు ఉన్న సంబంధం వల్ల కాళేశ్వరం అవినీతి మీద సంబంధం ఉంటుంది. ఈయనకు కేసీఆర్కు ఉన్న సంబంధం ఏంది? కాళేశ్వరం మీద జరిగిన అవినీతిలో ఈ యొక్క కేసీఆర్ పాత్ర ఉంటుంది, కేటీఆర్ పాత్ర ఉంటుంది, హరీష్ రావు పాత్ర ఉంటుంది, వాళ్ళ కుటుంబం పాత్ర ఉంటుంది. పిల్లర్లు గుంగుదే ఉన్నది, అధికారులను జైలు పంపుతారు క్రిమినల్ కేసులు, అంతే కదా పిల్లర్లు గుంగుతాయి. కాబట్టి పిల్లర్ల గురించి ఎందుకు మాట్లాడతారు? ఏం పీకేదందుకు పోయినామని ఆయన అంటారు. ఇజ్జతి మానం పోయింది కాంగ్రెస్ వాళ్ళది. ఇజ్జతి పోయినట్టే. సభలో కూడా సభకు రాలే ఆయన అత్తడు సభకు రాలి. నీకేం పని? కేసీఆర్ను నువ్వు లోపటి నూకుతానంటే ఇప్పటి వరకు లోపటి నూకపోతేవి చూసినావా? ఇక ఆగుతలేడు కాక. మేడిగడ్డకు ఏం పీకుదామని పోయామని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ నోరు పారేసుకున్నారు. ఏం పీక్తానని మేడిగడ్డకు పోయినావు? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఇవ్వచ్చు. కేసీఆర్ను బదనాం చేయాలనే దుష్టబుద్ధితో నీళ్ళు ఇవ్వకుండా మేడిగడ్డ పోతాం, బొందలగడ్డకు పోతాం అంటున్నారు. మేడిగడ్డ దగ్గర తూకమట్ట ఏమైనా ఉన్నదా అని ఆయన అన్నారు. ఇక స్టార్ట్ చేసిండు, ఇక మళ్ళీ మాటల గారడి స్టార్ట్ చేసిండు కేసీఆర్. మాటల గారడి నడవనే అత్తలేదు కాకకు, నడవనే రాక ఇక ఏతులు స్టార్ట్ చేసిండు, ఏతులు కొట్టుడు స్టార్ట్ చేసిండు ఇక కాక. దయచేసి ప్రజలారా, రేవంత్ రెడ్డి పని మంచిగా ఎత్తలేడు, ఒప్పుకుందాం అది. కానీ ఈ మాటల గారడైనను మాత్రం నమ్మద్దు. ఈయన మొత్తం మాటలతోని మనిషిని మొత్తం మాటలతోనే ఎత్తాడు. తెలివి అమోఘం ఉన్నది, కానీ దొంగ తెలివి ఉన్నది, అమోఘమైన దొంగ తెలివి. మంచిగా తెలివిని మంచికి ఉపయోగిస్తే మంచిగా జరుగుతుంది. కానీ అన్ని క్రిమినల్ ఆలోచనలే కేసీఆర్, అన్నీ కూడా క్రిమినల్ ఆలోచనలు ఉంటాయి.